మనిషి జీవితంలో ఇంటర్నెట్ అనేది చాలా ప్రధానమైన భాగం అయిపోయింది. గాలి పీల్చకుండా మనిషి బతుకుతాడేమో కానీ ఇంటర్నెట్ లేకుండా బతకలేని పరిస్థితి. ఒక్కసారి ఒకరోజు కంప్లీట్గా ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతే ఎలా ఉంటుందో చాలామంది అసలు ఊహించుకోలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరంలో అతి ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగాయంట. దీనికి సంబంధించి అడ్వకేసీ బాడీ యాక్సెస్ నౌ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్స్తో మనం చూసుకుంటే కనుక ఇంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే లాస్ట్ ఇయర్ స్వల్పంగా భారతదేశంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ తగ్గినా గవర్నమెంట్ బ్యాన్ చేసిన షట్ డౌన్స్ మాత్రం హైయెస్ట్ భారతదేశంలో ఉన్నాయంట. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే షట్ డౌన్స్ విధించా ఇంటర్నెట్ ఆపేశాయో, ఇంటర్నెట్లో ఆ ఏరియా ఇంటర్నెట్ పైన ఆ ఏరియాలో నిషేధం విధించాయో భారతదేశంలోనే హైయెస్ట్ అంట. అయితే కంపారిటివ్గా ఇంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2024లో భారతదేశంలో కొంచెం తగ్గాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ బాగా పెరిగాయి. భారతదేశం విషయానికి వస్తే 16 రాష్ట్రాలు యూటీస్లో మొత్తం ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయ్యాయన్నమాట. ఎక్కువ ఇంటర్నెట్ షట్ డౌన్స్ భారతదేశంలో చూస్తే కనుక మణిపూర్. మనకు తెలుసు మణిపూర్లో ఎథ్నిక్ వైలెన్స్, 2 గ్రూప్స్ మధ్య వైలెన్స్ విపరీతంగా జరిగింది. 2024లో 21 సార్లు మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ షట్ డౌన్ అయిందంట. అదేవిధంగా హర్యానాలో 12 సార్లు, జమ్మూ కాశ్మీర్లో 12 సార్లు, ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ అయింది. భారతదేశం మొత్తం చూస్తే కనుక గత సంవత్సరం అంటే 2024లో 84 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ అయిందంట. దానిలో 41 షట్ డౌన్స్ అనేవి ఆ ప్రాంతాల్లో నిరసనలు కానీ ప్రొటెస్టులు కానీ, అదేవిధంగా 23 షట్ డౌన్స్ అనేవి కమ్యూనల్ వైలెన్స్ ఆపడానికి అనమాట. దాంతోపాటు భారతదేశంలో కొన్నిసార్లు షట్ డౌన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో చీటింగ్ ఆపడానికి, ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలో ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వరు, ఆ ఏరియాలో ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఇవ్వరు, అవైలబిలిటీ ఇవ్వరు, షట్ డౌన్ విధిస్తారు. చీటింగ్ ఆపడానికి, మిస్యూజ్ ఆపడానికి, సడన్గా రకరకాల డివైజెస్ వచ్చి అక్కడ ఇంటర్నెట్ ద్వారా ప్రశ్నలకు ఆన్సర్లు ఎత్తుకోకుండా చాలా చోట్ల కఠినంగా వ్యవహరిస్తారనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక 2024 సంవత్సరంలో దాదాపు 296 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయ్యాయంటే అఫీషియల్గా. దానిలో 84 షట్ డౌన్స్ భారతదేశం నుంచి, అంటే 28% షట్ డౌన్స్ భారతదేశం నుంచే. భారతదేశం కంటే ఇంకొక దేశం హైయెస్ట్ ఉంది షట్ డౌన్స్లో. అదేంటో తెలుసా? మన పొరుగు దేశం మయన్మార్. అక్కడ మిలిటరీ రూల్ ఉంది, మిలిటరీ జుంతా ఉంది. అక్కడ అల్లర్లు చెలరేయకుండా అక్కడ ఆల్మోస్ట్ మిలిటరీ వాళ్ళు నియంతలుగా వ్యవహరిస్తారు కాబట్టి అక్కడ 85 సార్లు షట్ డౌన్ జరిగాయంట. మయన్మార్తో పాటు థాయిలాండ్, చైనా, రకరకాల దేశాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ చాలా కామన్ అనమాట. అయితే భారతదేశంలో రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది ఒక ప్రాథమిక హక్కని 2 కేసుల్లో కోర్టులు చెప్పేశాయి. ఒకటి ఫహీమా షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, రెండోది అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అనురాధ బాసిన్ కేసులో అయితే అసలు వాళ్ళు జర్నలిస్టులు అనమాట, వాళ్ళ వర్క్కి ఇంటర్నెట్ చాలా అవసరం. జమ్మూ కాశ్మీర్లో అప్పట్లో గొడవలు జరుగుతున్నప్పుడు కంప్లీట్గా ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. అసలు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఎలా పబ్లిష్ చేస్తారు, ఎలా రాస్తారు, ఎలా స్ప్రెడ్ చేస్తారు? దాంతోపాటు మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మన ఎక్స్ప్రెషన్ తెలియడానికి కానీ, మనం ఒపీనియన్స్ నేర్చుకోవడానికి కానీ, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ, మన ఆర్టికల్ 19(1) ఎక్సైజ్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఇప్పుడు ఇంటర్నెట్ చాలా అవసరం అయిపోయింది అనమాట. ప్రపంచం తన చుట్టూ తాను తిరుగుతూ ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి టైంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి అస్సలు సరికాదనమాట. కాస్త ఇంటర్నెట్ స్లో డౌన్ అవుతుంటేనే మనం చాలా ఇరిటేషన్ గురవుతుంటాం. లేటెన్సీ పీరియడ్ ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్కి టైం పడుతుందో, కొన్ని ఎక్కువ సెకండ్స్ పడుతుందో అప్పటికి ఇరిటేట్ అవుతుంటాం అనమాట. అటువంటి ఎరాలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మనం చూస్తే ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చాలా పెద్ద కష్టమే, నష్టమే అని చెప్పొచ్చు.